వైసీపీ హయాంలో జగన్ ముఠా దాష్టికాలకు పిఎస్ఆర్ ఆంజనేయులే మాస్టర్ మైండ్గా వ్యవహరించారు. నిఘా విభాగాధిపతి హోదాలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ప్రతిపక్షాలపై వేధింపులు, అణచివేతలు, ఏపీపీఎస్సీలో అక్రమాలు, ఇలా పిఎస్ఆర్ అరెస్టు నేపథ్యంలో అనేక ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. వైసీపీ హయాంలో రాష్ట్ర నిఘా విభాగాధిపతిగా కీలక స్థానంలో పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి పి సీతారామాంజనేయులు పెద్ద ఎత్తున అరాచకాలకు పాల్పడ్డారనే విమర్శలున్నాయి. నాటి సీఎం జగన్ కు గిట్టని రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు బనాయించడం, అరెస్టు చేయడంలో పిఎస్ఆర్దే ప్రధాన పాత్ర. నాటి ప్రభుత్వ పెద్దలు సాగించిన ప్రతీకార కక్ష సాధింపు చర్యల వ్యూహ రచనలో ఆయనే మాస్టర్ మైండ్గా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టడం, జైలుకు పంపించడంలోనూ కీలక పాత్రధారనే అభియోగాలున్నాయి. తమ హక్కుల కోసం గొంతెత్తిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలను భయపెట్టి అణిచివేశారు. తాడేపల్లి ప్యాలెస్ కు కళ్లు చెవుల్లా పనిచేసి నాటి ప్రభుత్వ పెద్దలతో అంటకాగి ఐపీఎస్ అనే సంగతిని విస్మరించి వైసీపీ ప్రతినిధిలా వ్యవహరించారనే అపప్రద మూటగట్టుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతల కదలికలు, ఎన్నికల వ్యూహాలను ఎప్పటికప్పుడు వైసీపీ నాయకులకు చేరవేయడానికి పిఎస్ఆర్ నేతృత్వంలోనే ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఫిర్యాదులు ఉన్నాయి. ఎన్నికల కోడ్ వచ్చాక కూడా ఫ్యాన్ పార్టీ సేవలో తరించారనే ఫిర్యాదులతో ఈసీ ఆయన్ను బదిలీ చేసిందే. అప్పటి నుంచి వెయిటింగ్లోనే ఉన్నారు. తర్వాత ముంబై నటిపై అక్రమ కేసు వ్యవహారంలో గతేడాది సెప్టెంబర్లో సస్పెండ్ అయ్యారు. నిఘా విభాగాధిపతిగా పూర్తి స్థాయిలో వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేశారనే ఆరోపణలు ఆంజనేయులపై ఉన్నాయి. అంతకుముందు ఏసీబీ డీజీ పోస్టులో ఉంటూ అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర వంటి టీడీపీ నేతలను కేసులతో వేధించారు. తెరపై ఎక్కడా కనిపించకుండా ప్రతిపక్ష నాయకుల్లో ఎవరిని ఎక్కడ దెబ్బతీయాలో వ్యూహ రచన చేసి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై సామ, దాన, భేద దండోపాయాలు ప్రయోగించారు. టీడీపీ హయాంలో ఏపీపీఎస్సీ చైర్మన్ గా నియమితులైన ఉదయ్ భాస్కర్ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పోస్టు నుంచి తప్పుకున్నారు. ఆయన పదవిలోంచి వైదొలిగేలా పిఎస్ఆర్ తీవ్రంగా వేధించారనే విమర్శలున్నాయి. ఆంజనేయులు ఏపీపీఎస్సీ కార్యదర్శిగా, గౌతమ్ సవాంగ్ చైర్మన్ గా ఉన్న సమయంలో గ్రూప్ 1 ఉద్యోగాల అమ్మకాల్లో 150 నుంచి 200 కోట్ల మేర అవినీతి జరిగిందని అప్పట్లో చంద్రబాబు ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్ లో రూపొందిన జాబితా మేరకు గ్రూప్ 1 అభ్యర్థులు ఎంపికయ్యేలా మూల్యాంకనం చేశారని సోదాహరణంగా చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని అప్పట్లో డిమాండ్ చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో పిఎస్ఆర్ హయాంలో ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలపై పోలీసు శాఖ దృష్టి సారించింది. దీనిపైన కేసు పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగుల పీఎఫ్ సొమ్మును వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా డ్రా చేస్తోందని, సకాలంలో వేతనాలు ఇవ్వట్లేదంటూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ అప్పట్లో గవర్నర్కు ఫిర్యాదు చేశారు. నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఆంజనేయులు సూర్యనారాయణపై అక్రమ కేసు బనాయించి ఆయనతో పాటు కుటుంబాన్ని తీవ్రంగా వేధించారు. సుప్రీంకోర్టులో బెయిల్ పొందే వరకు సూర్యనారాయణ అజ్ఞాతంలో గడిపారు. బెయిల్ లభించాక అప్పటి విజయవాడ డీసీపీ విశాల్ గున్ని తనను పటమట పోలీస్ స్టేషన్ కు పిలిపించారని, పిఎస్ఆర్ తో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడించారని సూర్యనారాయణ అప్పట్లో ఆరోపించారు. చంద్రబాబు వద్దకు వెళ్తే కనిపించకుండా చేస్తానంటూ ఆనాడు పిఎస్ఆర్ తనను బెదిరించారని పలుమార్లు వాపోయారు. ఈ మేరకు సిఐడికి ఫిర్యాదు చేయగా దానిపైన విచారణ కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా ఆంజనేయులు తీరు మారలేదు. సస్పెన్షన్ కు గురయ్యాక హైదరాబాద్ లో ఉంటూ వైసీపీ సేవలో తరిస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. జగన్ పాలనలో జరిగిన కుంభకోణాలు, అక్రమాలు, అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపిస్తుంటే దర్యాప్తుకి ఆటంకం కలిగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయా కేసుల్లో నిందితులు, అనుమానితులుగా ఉన్న అధికారులు, వైకాపా నేతలకు పోలీసులు నోటీసులిస్తే విచారణ నుంచి ఎలా తప్పించుకోవాలి, ఆచూకీ దొరకకుండా ఎలా అజ్ఞాతంలో ఉండాలి అని దిశానిర్దేశం చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. మద్యం కుంభకోణం కేసు నిందితుడు రాజ్ కసిరెడ్డిని అజ్ఞాతంలోకి పంపించడంలోనూ పిఎస్ఆర్ఏ కీలకంగా వ్యవహరించారని సిట్ గుర్తించింది. పోలీసు శాఖలో కొందరు ఐపీఎస్లు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలతో ఆయన ఓ నెట్వర్క్ నడిపిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. నిఘా విభాగంలో ఇప్పటికీ పిఎస్ఆర్ వేగులే ఉన్నారు. సస్పెన్షన్లో, వెయిటింగ్లో ఉన్న కొందరు అధికారులకు వైసీపీ అందించే నిధులను పిఎస్ఆర్ అందజేస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి.